అడుసు తొక్కనేలా కాలు కడగనేలా మైకు పట్టనేలా నోరు జారనేలా తెలంగాణలో ఆ మహిళా మంత్రి గురించి ఇప్పుడు అందరూ ఇలాగే మాట్లాడుకుంటున్నారు. కొండంత అండగా ఉంటారనుకుంటే గుదిబండలా మారారు అంటూ సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఇప్పటికే పేరెళ్లిపోయిన లేడీ ఫైర్ బ్రాండ్ పై సొంత జిల్లా నేతలు సైతం గుర్రుగా ఉన్నారట. బాబోయ్ మాకు వద్దీ తలనొప్పి అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారట. అక్కడ కాకపోతే ఎందాకైనా పోతామంటూ ఢిల్లీలో తేల్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారట. ఇందుకే ఎవరా ఫైర్ బ్రాండ్, ఏంటా స్టోరీ? ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? వివాదాలు వెంటాడుతున్నాయా? వివాదాలనే ఆమె ఫాలో అవుతున్నారా? కొండా సురేఖకు కొండంత కష్టం. ఉమ్మడి రాష్ట్రం మొదలు ఇప్పటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు కొండా దంపతుల మార్క్ రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరమే. ఒక వరంగల్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక ఇమేజ్ ఉన్న కొండా ఫ్యామిలీకి రాజకీయంగా వరుస వివాదాలు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వెలుగు వెలిగిన కొండా దంపతులకు ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన మంత్రి సురేఖ ఇప్పుడు అదే ఫైర్ తో తిప్పలు పడుతున్నారు. కేబినెట్ మంత్రిగా ఉంటూనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. తన స్టేట్మెంట్స్ తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేస్తున్నారు. ఆమె వ్యవహార శైలితో కింది నుంచి పై దాకా పార్టీ నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని గాంధీ భవన్ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. అప్పట్లో సమంత ఎపిసోడ్ నుంచి నిన్న మొన్నటి కమిషన్ల కామెంట్స్ వరకు ఆమె వల్ల జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. కాంగ్రెస్ కు గల్లీ టు ఢిల్లీ భారీ డ్యామేజే జరిగింది. దాన్ని కంట్రోల్ చేసుకునేందుకు హస్తం నేతలు హతవిధి అంటూ తలలు పట్టుకోవాల్సి వస్తోంది. రాజకీయంగా దూకుడు స్వభావం చూపించే కొండా దంపతులు అప్పట్లో బాగానే హవా నడిపించారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మంత్రిగా, ఆ తర్వాత వైసీపీలో కీలక నేతగా ఉన్న కొండా సురేఖ మధ్యలో బీఆర్ఎస్ వైపు మళ్లారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగాను గెలిచిన కొండా సురేఖ మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. దీంతో అక్కడ ఎమ్మెల్యేక మళ్లీ సొంత గుట్టుకొచ్చిన కొండా దంపతులు 2023 ఎన్నికల్లో అనుకున్నది సాధించారు. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ రేవంత్ రెడ్డి కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అలా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సురేఖ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా నిలుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి. ఆవిడ ఏం మాట్లాడినా సంచలనమే, ఏం చేసినా బ్రేకింగ్ అన్నట్టుగా మారిపోయింది. నోరు విప్పితే చాలు మీడియాకు బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. సోషల్ మీడియాకైతే హాట్ కేక్ లో మారిపోతుంది. తన వాగ్దాటిలో భాగంగా అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతున్న సురేఖ ఆ తర్వాత డ్యామేజ్ కవరేజీకి ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. తన అలా అనలేదు, దాని అర్థం అది కాదు అని సర్ది చెప్తున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ వ్యవహార శైలితో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ ఒక ఎత్తు అయితే, ఆమె సొంత జిల్లా వరంగల్లో జరుగుతున్న నష్టం ఇంకో ఎత్తులా ఉంది. ఇటీవల ఆమె ప్రధాన అనుచరుడి అత్యుత్సాహం కొండా దంపతుల్ని ఊహించని విధంగా చిక్కుల్లో పడేస్తోంది. ఆమెకు తెలిసి జరుగుతోందో లేక మంత్రి గారి మెప్పు కోసం సొంతంగా అతనే అలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు గాని ఈ పరిణామాలు మాత్రం మంత్రి కుర్చీకే ఎసరబెట్టేలా కనిపిస్తున్నాయి. నాళ్లు రాష్ట్ర స్థాయి రచ్చకు కారణమవుతున్న మంత్రి కొండా సురేఖకు ఇప్పుడు సొంత జిల్లాలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా తన అనుచరుడికే వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తూర్పు వరంగల్ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నట్టుగా మారిన వేళ ప్రస్తుత పరిణామాలు కొండంత దుమారం రేపుతున్నాయి. సురేఖతో పాటు ఆమె ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ తమపై పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ బసవరాజు సారయ్య వర్గం ఆరోపిస్తోంది. ఇటీవల సొంత పార్టీకి చెందిన 67 ఏళ్ల కార్పొరేటర్ పై అత్యాచార యత్నం కేసు నమోదవడమే దానికి ఉదాహరణ అంటోంది. క్షణాల్లో అక్కడ వాలిపోయిన పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం పొలిటికల్ గా సంచలనం రేపింది. అయితే ఇది కుట్రపూరిత కేసు అని నిరూపించడంలో బసవరాజు సారయ్య వర్గం సక్సెస్ అవడంతో అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం సురేఖ అనుచరుడు నవీన్ రాజ్ మెడకు చుట్టుకునేలా ఉంది. కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలు దొరకడంతో మిల్స్ కాలనీ సిఐ పై వేటు కూడా పడింది. అంతేకాదు వరంగల్ పోలీసులు ఈ విషయంలో లోతుగా విచారణ చేస్తున్నారు. అది పూర్తయితే పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. విచారణ కొనసాగుతుండగానే రాజకీయంగా కొండా సురేఖతో తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధమయ్యారు వ్యతిరేక వర్గం నేతలు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సురేఖపై ఫిర్యాదు చేశారట. ఆమె వల్ల పార్టీకి, ప్రభుత్వానికి జరుగుతున్న నష్టాన్ని వివరించారట. కొండంత అండగా ఉంటారనుకుంటే కొత్త తలనొప్పుల్ని తెస్తున్నారని చెప్పారట. అలాంటి మంత్రి కావాలా లేక తాము కావాలా తెలుసుకోవాలంటూ అల్టిమేటం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఆమెకు ఉద్వాసన పలికితేనే పార్టీకి ఉనికి ఉంటుందని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో సీఎం పీసీసీలు స్పందించకపోతే రాహుల్ దగ్గరికి వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నారట జిల్లా నేతలు. ఇప్పటికైనా కొండా సురేఖ నోరు అదుపులో పెట్టుకుంటారా, తాను ఇంతే అన్నట్టుగా మరిన్ని వివాదాలని కొని తెచ్చుకుంటారా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అంతేకాదు ఆమె విషయంలో జిల్లా నేతల ఫిర్యాదులపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారన్నది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.